దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ న్యూ ఇయర్ నుంచి అందరూ హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. సో మీ నెగిటివిటీ అంతా మర్చిపోయి కొత్త లైఫ్ని కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో నేను అందరూ హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నానండి. సో ఈరోజు మన లా పాయింట్స్లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, చాలామంది వైఫ్లు ఏంటంటే హస్బెండ్ని వితౌట్ రీజన్, అంటే ఏ రీజన్ లేకపోయినా కూడా, ఎలాంటి హరాస్మెంట్లు లేకపోయినా కూడా బాగుండే ఫ్యామిలీని దూరం చేయాలని చూస్తుంటారండి ఇంటెన్షనల్లీ. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వరకే ఉండాలి అనేసి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులకి మినిమం కూడా అత్తమామలని బాధ్యత కూడా లేకుండా మినిమం కూడా ఫుడ్ కూడా పెట్టడానికి కానీ, వాళ్ళకి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కానీ, చిన్న కొంచెం డబ్బులు ఇవ్వడానికి కూడా యాక్సెప్ట్ చేయరండి. సో ఇలాంటి వాళ్ళందరి కోసం సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందండి. ఏ కోడలైతే కొడుకుకి ఎంత బాధ్యత ఉంటుందో అత్తమామల్ని చూసుకోవడానికి, అట్ ఏ టైం కోడలికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఏ కోడలైతే అత్తమామల్ని చూడడానికి నిరాకరిస్తుందో అండ్ కొడుకుని సపరేట్ కాపురం పెడదామనేసి ఇబ్బంది పెడుతుందో వితౌట్ ఎనీ రీజన్, ఎలాంటి హరాస్మెంట్ లేకపోయినా కూడా చిన్న రీజన్స్తో ఏ కోడలైతే ఇబ్బంది పెడుతుందో అలాంటి కోడలికి కొడుకు డివోర్స్ కూడా ఇవ్వచ్చు. డివోర్స్లో మెయిన్ గ్రౌండ్గా ఈ పాయింట్ని మెన్షన్ చేసి విత్ ఎవిడెన్స్తో కోర్టులో కనుక సబ్మిట్ చేస్తే కంపల్సరీ డివోర్స్ తీసుకోవచ్చు అనేసి మనకి సుప్రీంకోర్టు రీసెంట్ ఒక కేసులో జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగిందండి. బట్ ఏంటంటే ఇది ట్రూత్ అండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ కని పెంచి ఎంత ఇంపార్టెంటో అట్ ఏ టైం నీ హస్బెండ్కి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంతే ఇంపార్టెంట్. చిన్న ఇష్యూస్కి గొడవలు పెద్ద చేసి ఇది చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నేను గొడవ చేసిపోతే నా హస్బెండ్ నా దగ్గరికి వస్తారని. బట్ ఒకటే అండి, అక్కడ చేసే మిస్టేక్, ఇప్పుడు మ్యాక్సిమం డివోర్స్ కేసెస్ అన్ని పెరగడానికి కూడా రీజన్ అదే అండి. చాలామంది ఈగోకు ఫీల్ అయ్యో లేదంటే బాగుండే కాపురాలని కూడా నాశనం చేసుకుంటున్నారు. సో మీకు నేను చెప్పాలనుకున్న సజెషన్స్ ఏంటంటే, మీరు అక్కడే ఉండి హ్యాపీగా ఉండి ఏదో ఒకటి మీకు ఏ విధంగా మీకు ఎలా ఉండాలో కొంచెం నిదానంగా చెప్పి మీరు మార్చుకోవాలి. కానీ గొడవలు చేసి ఇది చేస్తే ఎవరు మారరు అండ్ మీకు డివోర్స్ రావడం తప్ప మీకు ఏది యూజ్ అయితే ఉండదండి. మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే అండి. చిన్న ఇష్యూస్కి మీరు డివోర్స్ వరకు వెళ్ళొద్దు. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.